ప్రతిరోజు మా బుడ్డోడిని మార్నింగ్ 5 గంటలకి ట్యూషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుందండి. మా హస్బెండ్ సెకండ్ షిఫ్ట్ అని నేను తీసుకెళ్ళాలి అని అలారం కూడా పెట్టుకున్నాను. అలారం 6 గంటలకు మోగింది. పనోడు పందిరేస్తే పిచ్చికొచ్చి పీకేసిందంట. అలా ఉంది ఈరోజు మన పనితనం. ఎద్దులు ఆవులు పోట్లాడుకుంటే లేగల కాళ్ళిరిగాయంట. అలాగా పిల్లల ముందర ఎక్కడ తిట్టేస్తాడో అనుకున్నాను మా హస్బెండ్. సరేలే ఒక్కరోజుకి వదిలేసి పడుకొని వాడు ఈరోజు ప్రశాంతంగా అన్నారనమాట. సరేలే బయట నీలిచలి ముగ్గేద్దాము అని బయటకు వెళితే నల్ల పిల్లి నన్ను గుర్రుమంటూ చూస్తుంది. నల్లగా ఉన్న కోడలు కులాన్ని చెడిచినట్టు నల్ల పిల్లి ఏ పనినైనా చెడుస్తుందంట. అలా ముగ్గేసేటప్పుడు దిక్కులు చూడకుండా ముగ్గేయాలి అనిపించింది. ఎందుకంటే అలా దిక్కులు చూడడం వల్ల చూడకూడదు చూడాల్సి వచ్చింది. అది మీరు వినకూడదు. 6:50 కల్లా మా అంకుల్కి అయితే ఇడ్లీ సాంబార్ తీసుకెళ్ళానండి. అంకుల్ నాకంటే ముందుగా పెరుగన్నం చేసి నాకే బౌల్కి పెట్టించారనమాట. వద్దు అంకుల్ అంటే నువ్వు ఇస్తే మటుకు తీసుకోవాలి, మేము ఇస్తే మటుకు తీసుకోవా, ఇదిగో అమ్మ పుల్లగూర అంటే ఇదిగో అమ్మ తీగూర అనే సామెతని గుర్తు చేశారు.